వేరుంది. ఏయ్ ఏం లేదు లత, కోపడకు. నాకసలే వాటినెక్కడ పెట్టాలో ఏంటో అని భయంగా ఉంది. ఎందుకంటే నేను కట్టుకోబోయే చీర కదా, అది దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా పెట్టండి. కలలు కనుకు జరగో, వెళ్ళకడి నుంచి. వెళ్తాను లత, చీర మాత్రం కొంచెం జాగ్రత్త. ఇంకొకసారి చీర అన్నావంటే చీరేస్తాను. బోనం ఎత్తేది మా అక్కే, నువ్వు కాదు. మీరు ప్రతిదీ ఇలాగే అంటారు. చివరికి వచ్చేసరికి మీరు ఓడిపోతూ నన్ను గెలిపిస్తారు. ఎన్నిసార్లు చూడలేదు? రీసెంట్ గా వారం రోజుల పందెం కూడా మీరు ఓడిపోయి మీ అబ్బాయి దగ్గర మీరే స్వయంగా మాట్లాడి నన్ను నా పెనివిటితో ఉండేలా చేశారుగా. ఒక రకంగా చెప్పాలంటే మా జంటను మీరు దూరం చేస్తామనుకుని విడదీయరానంత దగ్గర చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం మీ రుణాన్ని నేను తీర్చుకోలేనతలు. ప్రతిసారి ఒకలాగే జరగదు. కాలంతో పాటే మారే ఋతువుల్లా నీ బ్రతుకు మారిపోతుంది. నువ్వు గమనించావో లేదో, మాతో బెట్లో గెలిచిన వారంలో చివరి రోజు ఈ ఆదివారమే. అమ్మవారికి నేను బోనం ఎత్తుకునేది ఈ ఆదివారమే. నువ్వు అత్తయ్య పెట్టిన పరీక్షలో నెగ్గలేక అన్నిటినీ వదులుకొని పోయేది ఈ ఆదివారమే. చూసావా ఎలా కలిసొచ్చిందో? నీ జీవితానికి చివరి రోజు కూడా ఈ ఆదివారమే. మాకు పట్టిన దరిద్రం వదిలేది కూడా ఈ ఆదివారమే. బాగా చెప్పారత్త ఆదివారం గురించి. ఆది నుంచి మీరు కోరుకుంటుంది ఇదేగా. అది జరక్క తిప్పలు పడేది మీరే కదా. చింత చచ్చినా పులుపు చావకపోతే ఎలా అత్తలు? అనుభవం అయినా కూడా పాఠం నేర్పకపోతే ఎలా? మీకే ఇబ్బంది అయిపోదు? ఇబ్బందులు పాలయ్యేది, ఒక గుణపాఠంగా మిగిలేది నీకేనే, మాకు కాదు. ఎవరికో ఆదివారం వచ్చాక తెలిసేది. తినబోతున్న కూరకి రుచులెందుకు చెప్పండి? 3 రోజులే కదా ఉంది. చూడాల్సింది నువ్వే. కాస్త ప్రేమ చూపించేసరికి నా కొడుకు నీకు అండగా ఉంటాడనుకుంటున్నావా?